హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు వంకాయ బజ్జీ చూపించబోతున్నాను. దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, పసుపు, కారం, సాల్ట్ అండ్ నువ్వులు ఇవన్నీ యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని నేనైతే మా డాబా తోటలో కాసిన వంకాయలు తీసుకున్నానండి. దానివల్ల అవి చాలా లేతగా ఉన్నాయి. చక్కగా ఆ వంకాయల్ని ఒకవైపుగా కట్ చేసుకొని ఆ వంకాయల్ని మనం బాండి పెట్టుకొని ఆయిల్లో వేపుకొని పక్కకు తీసుకోండి. ఎక్కువ టైం వద్దండి, కొంచెం చాలు. మీకు చెప్పడం మర్చిపోయా, ఆ మసాలాలో జీలకర్ర అండ్ పుదీనా కూడా యాడ్ చేసాము. అవి కూడా కలిపి గ్రైండ్ చేసుకోండి. అండ్ జీలకర్ర యాడ్ చేయడం వల్ల మీకు డైజెషన్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ ఆయిల్లో వీటిని ఒక 5 మినిట్స్ అనమాట వంకాయలని వేపుకోండి. అలా వేపుకున్న వంకాయలని పక్కకు తీసి పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత దానిలోకి మసాలా పట్టించండి. ఈలోపుగానే మనం చేయాల్సింది ఏంటంటే శనగపిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకొని అండ్ వాము చేత్తో నలిపి వేసానండి. దానివల్ల ఫ్లేవర్ లెవెల్స్ బాగుంటాయి. దాన్ని మిక్స్ చేసుకొని వాటర్తో పక్కన పెట్టుకోండి. ఇది ఏమి ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే ఏం లేదండి, వెంటనే మనం యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ మిక్సీలో చూపించిన విధంగా గ్రైండ్ చేసిన పేస్ట్ చూసారు కదా, ఆ విధంగా వస్తుంది. ఆ గ్రైండ్ చేసిన దాన్నంతా నేను వంకాయలో పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వంకాయల్ని మనం చక్కగా మనం ఏదైతే పిండిని కలుపుకొని ఉంచుకున్నామో ఆ పిండిలో వీటిల్ని ముంచి మనం ఆయిల్లో డిప్ చేయడమే. ఆయిల్ వచ్చేసి మంచి హీట్ మీద ఉండాలండి, అంటే హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట. లేదు అని అంటే వీటిలో క్రిస్పీనెస్ అనేది ఎక్కువసేపు రాదు అండ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఏంటి అని అంటే ఆయిల్ని హై ఫ్లేమ్లో చేయించండి. చూసారు కదా, ఇదిగోండి అది కాగిన తర్వాత ఇట్లా వచ్చినాయి అనమాట మనకి వంకాయ బజ్జీ అనేది. చాలా చాలా నీట్గానే వచ్చినాయి అని చెప్పాలి. మనకి ఆ మసాలా అయితే ఆయిల్లో ఎక్కడ పోలేదు, అంత చక్కగా వచ్చినాయి. దాన్ని మధ్య కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఆ లోపల ఉన్న మసాలా టేస్టే